మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక చక్కటి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అది కాలీఫ్లవర్ ఇగురు. చాలా టేస్ట్గా ఎంతో సూపర్గా ఉంటుందండి. కావాల్సినవి చూసేద్దాం. కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, దాంట్లోకి మసాలా అండి. కొంచెం ఎండు కొబ్బరి, అల్లం, ధనియాలు, వెల్లుల్లిపాయి, చెక్క మొగ్గ, కరివేపాకు, కొత్తిమీర. సూపర్ రెసిపీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. మనం నీళ్ళు పెట్టేసుకొని వేడి చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనమైతే ఈ కాలీఫ్లవర్ని ఇట్లాగా ఒలిచేసుకోవాలండి. మొత్తం చిన్న చిన్నగా ఒలుచుకొని ఆ వేడి నీళ్ళలో ఉప్పు వేసాం కదండి, దాంట్లో ఇది కొంచెం సేపు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా ఉంచుకుంటే దీంట్లో అనేది సన్న పురుగు ఉంటుందండి. అది మనకి కనిపించదు అసలు. అది నీళ్ళల్లో వేసినా కూడా కనిపించదు. ఈ ఉప్పు వాటర్లో వేస్తే ఏంటంటే అదేమన్నా ఉంటే మనకి తెలియకుండానే వచ్చేస్తాయి అన్నమాట నీళ్ళలోకి. అట్లా క్లీన్ చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని ఇట్లాగ మొత్తము పక్కన పెట్టేసుకుందాం నీళ్ళలో వేసి. ఇప్పుడైతే ధనియాలు మీకు చూపించాను కదండి, చెక్క మొగ్గ, అల్లము, వెల్లుల్లిపాయ ఇట్లాగా పొట్టు తీసేసుకొని వెండి కొబ్బరి కూడా సన్నగా తరిగేసి ఇట్లా కొంచెం వేయించుకొని ఇట్లాగా పేస్ట్లా చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లాగా దానికి మసాలా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా నీళ్ళలో ఉంచుకున్న కాలీఫ్లవర్ని ఇట్లాగా వడగట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వీటెక్కగానే ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం వేగంగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కూడా వేసేసి కొంచెం దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ఇగురు అనేది నిజంగా అండి చికెన్ తింటున్నట్టే అనిపిస్తుందండి. చాలా సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఇట్లా చేసుకొని ఉంటే మటుకి దీంట్లో కొంచెం పచ్చెనగపప్పు నానబెట్టుకొని కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా నేనైతే మా పిల్లలు ఎక్కువగా తినరండి, అందుకని వేయలేదు. అట్లా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిపోయాక టమాటాలు కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే అవి కూడా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా టమాటాలు మొత్తం కలిపేసుకుంటే మనకి పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇగురికి ఇట్లాగా పేస్ట్ లాగా మొత్తం టమాటా మొత్తం ఇట్లా గ్రేవీ లాగా అయిపోతే రుచిగా బాగుంటుంది. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకునేస్తే మనకైతే గ్రేవీ బాగా రెడీ అయిపోద్ది అనమాట టమాటా మొత్తం. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మసాలా అండి, ధనియాలు, అల్లము, ఎండు కొబ్బరి, చెక్క మొగ్గ వేసేసి ఇట్లాగా కొంచెం వేయించుకొని పొడి అది ముద్దగా పేస్ట్ లాగా వేసేసుకోవాలండి. కొంచెం వేయించుకోవాలి. అయితే ఇట్లాగా అది కూడా వేసేసి ఆ మసాలాను కూడా బాగా కలుపుకోవాలి. ఇట్లాగా మొత్తం కలిపేసుకున్నాక మసాలా అంతా వేగిపోవాలండి, పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని ఇప్పుడు మనం నీట్గా వడగట్టి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని అయితే వేసేసుకోవాలి. ఇది కూడా వేసుకొని బాగా కలిపేసేయాలండి. ఇట్లాగా పిల్లలు కాలీఫ్లవర్ని గోబీ రైస్ ఎక్కువ అడుగుతూ ఉంటారండి. మన ఈ ఛానల్లో అవి కూడా ఉన్నాయి, ఎట్లా చేసుకోవాలనేది. గోబీ అనేది కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే అవి కూడా చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అవి కూడా. ఎప్పుడు అవే కాకుండా ఇట్లాగా ఇగురులాగా కూడా చేస్తే పిల్లలు రైస్లోకి, చపాతీలోకి, పూరి అట్లాగా దోశ చాలా వీటిలోకి ఇది గ్రేవీ అనేది బాగుంటుందండి. ఇట్లాగా రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారము వేసేసి ఒక 1/2 లీటర్ అంటే ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకోండి. వాటర్ పోసాను, అది తీయటం మర్చిపోయానండి వీడియో. ఇట్లాగా ఆ వాటర్ కూడా పోసేసుకొని బాగా మసాలాలన్నీ వేగిపోయాక ఉప్పు, పసుపు, కారం వేసుకొని అది కూడా బాగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఒక 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువ వాటర్ పోసుకొని ఇట్లా బాగా కలిపేసుకుంటే మీకు ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ గ్రేవీ అయితే రెడీ అయిపోద్ది ఇగురు. ఇంకా మనమైతే కూర రెడీ అయిపోయిందంటే కొత్తిమీర చల్లటమే కదండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనకి రెడీ అయిపోయిందో. మా ఛానల్ని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసి మాకు ఎప్పుడు మీ సపోర్ట్ అందించండి.
ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ కూర నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.